అని పాకిస్తాన్ నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో గోల్డ్, కాపర్ అండ్ ప్లాటినం లాంటి ఖనిజాల మైనింగ్ రైట్స్ భారత్కి దక్కినట్టుగా తెలుస్తోంది. ఇది నిజమైతే ఖచ్చితంగా గొప్ప వరం చైనా అమెరికాలతో కంపేర్ చేస్తే ఎంజీరావు గారు. అండ్ బంగారం ధరలపై దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే గత కొంతకాలంగా ఇక అడ్డు అదుపు లేకుండా తగ్గేదే లే అంటూ వెళ్ళిపోతోంది. ప్రజెంట్ 1,16,000కు చేరుకుంది 10 గ్రాముల బంగారం. అది ఎంతవరకు చేరుకునే అవకాశం ఉంది భారత్కి ఈ రైట్స్ దక్కితే కనుక? అసలు ఈ మైనింగ్ రైట్స్ ఏంటి, అవి భారత్కు ఎలా దక్కాయి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇండియన్ ఓషన్ అంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం. ఇంతటి మహాసముద్రంలో కార్ల్స్బర్గ్ అనే ఒక రిడ్జ్ ఉంటుందన్నమాట. అంటే కొన్ని వేల చదరపు కిలోమీటర్లు. ఇందులో 10,000 చదరపు కిలోమీటర్ల కార్ల్స్బర్గ్ రిడ్జ్ అంటే ఏంటి? సముద్ర మట్టానికి 3,000 నుంచి 5,000 మీటర్ల లోతులో ఉంటుందండి. అంటే మనం మైనింగ్ 3,600 నుంచి 4,000 మీటర్ల లోతులో సముద్రం లోపలికి వెళ్ళి మైనింగ్ చేయాలి. ఇంతటి టెక్నాలజీ ఇండియా సముపార్జించిందండి. ప్రపంచంలో మొట్టమొదటిగా సముద్ర గర్భంలో మైనింగ్ చేసే అంత కెపాసిటీ టెక్నాలజీ ఇండియా సంపాదించింది. రీసెంట్గా సముద్రయాన్ అనే ఒక మిషన్ కూడా మనం పెడుతున్నాం లోపలికి వెళ్ళి. ఈ మైనింగ్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ యుఎన్ఓ సంస్థ అయిన ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, ఆ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీతో భారత ప్రభుత్వం ఈ సెప్టెంబర్ 20వ తారీఖున ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే ఈ ఇంటర్నేషనల్ వాటర్ కాబట్టి 10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కార్ల్స్బర్గ్ రిడ్జ్ అంటే హిందూ మహాసముద్రం మధ్యలో ఉంటుందండి. ఆ ప్రాంతంలో ఇండియాకి మైనింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇటు చైనాకి అమెరికాకి కూడా ఈ రైట్స్ ఇవ్వలేదు. ఇంతవరకు సొంతటి మైనింగ్ రైట్స్ దక్కిన దేశం ఇండియా ఒక్కటే ప్రపంచంలో మొట్టమొదటిగా. పపువా న్యూగిని అనేది అండర్ గ్రౌండ్లో కొంచెం చేస్తుంది, కానీ ఇండియా మొట్టమొదటి. ఈ ఏం చేస్తుంది ఇండియా అంటే ఇండియా యొక్క చరిత్రనే మార్చేస్తుంది మా మైనింగ్ రైట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది ఒకటి సంపాదించాం. తర్వాత ఇండియన్ ఓషన్ అనేది చాలా హెవీ మినరల్స్ ఉంటాయండి. చూడండి, భూమి మీద కొరత ఉన్న మినరల్స్ ఇవి చూడండి. బంగారం ఈరోజు 1,16,000 వెళ్ళి 1,50,000కి దూసుకుపోతుంది. ఇంకా అది తగ్గే ప్రసక్తి లేదు. గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డ్ కంటే విలువైన ప్లాటినం కూడా అక్కడ దొరుకుతుంది. తర్వాత సిల్వర్ ఎక్కువ దొరుకుతుంది, వెండి ఎక్కువ దొరుకుతుంది. తర్వాత మాడ్యూల్స్ అండ్ పాలీమెటాలిక్ మాడ్యూల్స్ అనేది ఒక మినరల్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద గులకరాళ్ళు మాదిరిగా ఉంటుంది అనమాట. ఈ గులకరాయిని తీస్తే ఒక డజన్ వరకే మినరల్స్ వస్తాయండి. అందులో జింకు, కాపర్ అని, సిల్వర్ అని, గోల్డ్, ప్లాటినం, సల్ఫైడ్స్. ఈరోజు ఫెర్టిలైజర్స్ మనకు కొరతుంది, ఎక్కడెక్కడ రైతులు కొట్టుకుంటున్నారు. ఆ సల్ఫైడ్స్ భూమి అక్కడ దొరుకుతాయి అనమాట సముద్రంగా. అది వెళ్ళి తేవడమే. గులకరాళ్ళు మాదిరిగా దొరుకుతుంది, పాలీమెటాలిక్ మాడ్యూల్స్ అంటారు. అవి ఎక్కువ దొరుకుతుంది. ఇవన్నీ వెళ్ళి సముద్ర గర్భంలో 1 మీటర్ లోతుకి వెళ్తే ఎన్నో మినరల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ తీసుకొస్తాం. దీంతోపాటు ఆయిల్, పెట్రోలియం ఒకటి దొరుకుతుంది. తర్వాత గ్యాస్ కార్బైడ్స్ అనేది ఒకటి దొరుకుతుంది. అది గ్యాస్ లాంటి మినరల్, ఒక గ్యాస్ అనమాట. అలాంటి గులకరాళ్ళని మనం తెస్తే ఒక అద్భుతం ఆవిష్కృతం. అంటే భారతదేశం ఈరోజు ఇంపోర్ట్ చేసుకున్న గ్యాసు, పెట్రోలియం దిగుమతి అవసరం లేదు. ప్రపంచంలో అత్యధిక గోల్డ్ దిగుమతి చేసుకునే దేశానికి కొన్ని వేల, అంటే ప్రతి సంవత్సరం ఇది వాస్తవ రూపం దాల్చడానికి ఒక 5-6 సంవత్సరాలు పడుతుందండి. ఆల్రెడీ మనం డెవలప్ చేసేసాం. సముద్రయాన్ అని పెద్దటి ప్రయోగం కూడా చేస్తున్నాం. అక్కడ వరకే మానవులు వెళ్ళి, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంత లోతు మానవులు వెళ్ళడం అసంభవం అనమాట. కొన్ని మిషన్లు, రోబోట్స్ అని వెళ్తాయి అనమాట. ఈ రోబోట్స్ టెక్నాలజీ మనం డెవలప్ చేసాం ఇంటర్నేషనల్. ఇప్పుడు గోవాలో, చెన్నైలో ఇంటర్నేషనల్, ఇప్పుడు ఇండియన్ ఓషానిక్ రీసెర్చ్ సెంటర్స్ అని ఉంటాయి. అవి ఎప్పటి నుంచో డెవలప్ చేస్తున్నాం మనం. ఆ డెవలప్ ఈరోజు కార్యరూపం దాల్సింది. అందుకనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇండియాకి మాత్రమే ఈ రైట్స్ ఇచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చైనాకి షాక్, యునైటెడ్ అమెరికాకి షాక్ అండి. సో ఇండియా ఈ మైనింగ్ రైట్స్ చేయడం అనేది కార్యరూపం దాల్చడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇది కార్యరూపం దాల్స్తే ప్రతి సంవత్సరం మనం కొన్ని వందల టన్నుల బంగారాన్ని ఇండియా తీసుకురావచ్చు. ఇది ఇండియాలో బంగారం రేటు 50,000 కాదు, 25,000కి తగ్గినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనకి ఇంపోర్ట్ అనేది అవసరం ఉండదు. అదొకటి. తర్వాత ప్లాటినం విలువైన మినరల్ కూడా మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తాం. సిల్వర్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాం. తర్వాత సల్ఫైడ్స్ అనేది, ఈ పొటాషియం, ఇలాంటి మినరల్స్ కొరత తీరిపోతుంది. తర్వాత గ్యాస్, పెట్రోలియం మన ఇండియాలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ గ్రీన్ ఎనర్జీ అంటారు గ్యాస్ కార్బైడ్స్ వస్తే. సో గ్లోబల్ వార్మింగ్ని కాపాడవచ్చు. చూడండి ఎంతటి విశిష్టమైన మైనింగ్ రైట్స్ ఈరోజు ఇండియాకి లైసెన్స్ వచ్చింది. చూడండి, ఈ న్యూస్ ఎక్కువ కనపడడం లేదు, కానీ ఇండియా చరిత్రను మార్చి, ఇండియా ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే ఒక పెద్ద లైసెన్స్. దీని మీద ఇండియా చాలా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించిందండి. చాలా అద్భుతమైన టెక్నాలజీ నిర్వహించాం. ఈ సముద్రయాన్ అనేది ఇప్పుడు గగనయాన్ అని చంద్రుడి మీదకే, అదేవిధంగా స్పేస్లోకి మనం శాటిలైట్లు ఎలా ప్రయోగిస్తున్నామో అదే ఎక్కువ కనపడుతుంది. కానీ
సముద్రయాన్ అని ఇంకొక ప్రయోగం చేస్తున్నాం. అది 5,000 మీటర్ల వరకే సముద్రం లోపలికి ఒక షిప్ పంపిస్తున్నాం. ఆ షిప్ ఏం చేస్తుందంటే సబ్మెరైన్లా పనిచేస్తుంది. అక్కడ మనుషులు తీసుకెళ్తుంది, అక్కడ రోబోట్స్ తీసుకెళ్తుంది. ఇది అక్కడ సముద్ర గర్భ అన్వేషణ. ఇది ప్రపంచంలో మొట్టమొదటిగా మనం చేస్తున్న టెక్నాలజీ. మైనింగ్ రైట్స్ వచ్చినాం చూడ, చైనాని ఇండియాని అధిగమించిన టెక్నాలజీ అనమాట. ఇది వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్ అండి. ఇలాంటి రైట్స్ ఈరోజు మనం ప్రపంచంలో ఒకవేళ ఇది సక్సెస్ అవుతే ఇండియన్ ఓషన్లో 10,000 చదరపు కిలోమీటర్ల కార్ల్స్బర్గ్ రిడ్జ్లోనే కాదు, ఇండియన్ ఓషన్ అంతా మైనింగ్ రైట్స్ మనం సంపాదిస్తాం. తర్వాత పసిఫిక్ ఓషన్ అని, అట్లాంటిక్, ఈరోజు ఆర్కిటిక్, అంటార్కిటిక్ మహాసముద్రంలో మినరల్స్ రైట్స్ తీయాలి. ఎవరు తీస్తారంటే ఇండియన్ కంపెనీస్ తీస్తాయి. చూడండి ఎంతటంటే చూడండి, భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోతుందంటే భవిష్యత్తు టెక్నాలజీని ఎవరైతే డెవలప్ చేస్తారో ఫ్యూచర్ టెక్నాలజీని వాళ్ళదే ప్రపంచంలో పవర్ ఉంటుంది. చూడండి, ఒక చిన్న సింగపూర్ అని చిన్న దేశం ఈరోజు తైవాన్ అది చిప్ మేకింగ్లో, జపాన్ ఎందుకు పవర్ఫుల్ అయిపోయిన చిన్న దేశాలంటే టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఒక అద్భుతమైన ఓషన్ మైనింగ్ టెక్నాలజీని ఇండియా సంపాదించింది. సో దానికి రికగ్నైజ్. సో ఇండియాలో గోల్డ్, ప్లాటినం, సిల్వరు, ఈ సల్ఫైడ్స్, పాలిమెటాలిక్, నాడ్యూల్ మినరల్స్ ఇండియా రాబోతున్న ఇండియా మార్కెట్లోకి ప్రపంచానికి ఎగుమతి చేసే దశకి ఈరోజు వెళ్తుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ గుడ్ స్వీటెస్ట్ న్యూస్ ఫర్ ఇండియన్స్ అండి. ఎంజీ రావు గారు, ఈ మధ్య హాలీవుడ్ నటి